గంధాలపల్లి మండలం మహబూబాద్ జిల్లా. ఇప్పుడు జేసీబీలు పెట్టి పొక్కలు తోడుకొని ఇది తోడుతున్నాం. తోడినా కానీ మా పొలాలు పారతలేవు. ఈ పాలేరు వాగు ఒక వారం రోజులు అంక వదిలిపెడితే మేము బతాం, లేకపోతే సచ్చుడు తప్ప వేరే మార్గమే లేదు మాకు. ఇక అంతా నోట్లోకి వచ్చింది, ఊరి మొత్తం ఈంతాంది. ఇప్పుడు ఒక్క సుక్క నీళ్ళు లేకుండా పోతున్నాయి. దయచేసి మాకు నీళ్ళు వదిలిపెడితే మంచిది, లేకపోతే మొత్తం మేము చచ్చినట్టే. ఇక నేను 10 ఎకరాలు 6 ఎకరాలు వెళ్ళిపోతాను. చాలా ఘోరంగా ఉంది. 6 ఎకరాలు సుక్క నీళ్ళు లేవు. కదిమ దాంట్లో కాసి పలసగా ఉన్నాయి. ఇక వాళ్ళే అవునా, అయితే బబ్లుక్ చేస్తా, బబ్లుక్ చేయమన్నాడు. మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇవ్వండి. చూడచ్చు మళ్ళా పూసుకుంటారు. చూస్తానులే, ఏం భయమా? ఈరోజు పక్కన వాళ్ళు ఏమన్నా అంటారంటే భయం ఉంటుంది. ఇట్లా వదిలేబెట్టేవాడు తయారైతాండి. మేనేజ్మెంట్ కంప్లైంట్ చేయాలి. ఒకసారి ఫోటోలు తెప్పించి ఎవరు తీసుకున్నారో ఏమో అని. అదే దానికి ప్రిన్సిపల్ ఇద్దరే ఎట్లుంటారు లెక్చరర్. చూస్తాను, చేయని చూసాక డాన్స్ ఎన్ని చపాతీలు కదా. పొర్లిచ్చా అప్పుడు నీళ్ళల్లో ఓ పాపని ఎత్తుకపోయి.
ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఇన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే మాకు. ఎందుకంటే ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి మొత్తం 64 మంది ఈరోజు పార్టీని వదిలేసి ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో, ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వాళ్ళు. ఇందులో ఒక ఏసీఎం కమిటీ మెంబరు ఒకరున్నారు, పార్టీ మెంబర్స్ 10 మంది ఉన్నారు, రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ ఒక 53 మంది ఉన్నారు. మొత్తం 64 మందిలో 48 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. అయితే మేము చేపట్టిన కార్యక్రమాలు దాన్ని వారి మనసు మాట్లాడే మేము చేపట్టిన విధానాల ప్రభావంతో వారు ఈరోజు వారు ఈ ఉద్యమాన్ని వదిలేసి ఈరోజు ముందుకొచ్చి ఇక్కడ జనజీవన సమాధిలో కలుస్తున్నారు. దీని కొరకు మా కొత్తగూడెం పోలీస్ అధికారులు రోహిత్, ఎస్పీ రోహిత్ ఆధ్వర్యంలో మా అధికారులందరూ, టీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ గ్రామాలకు వెళ్ళి ప్రజలతోని మాట్లాడి సందేశం వీళ్ళందరికీ చేరే విధంగా కృషి చేశారు. మరి ఇప్పుడు వీరు ఈరోజు మరి ముందుకొచ్చి సమాజంలో కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున ఫస్ట్ వారికి అందరికీ ఒక్కొక్కరికి 25,000 నగదు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత వారు రిహాబిలిటేషన్ కింద వారికి ఎట్లాంటి అంటే రేపు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన వారు వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి వాటికి కూడా మేము రిహాబిలిటేషన్ కింద తప్పకుండా వారికి చేయూతనిస్తాము. చేయూతనిచ్చి వారు అట్లీస్ట్ నెక్స్ట్ ప్రశాంతంగా వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా బతకడానికి మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా మా సహకారం అందిస్తాం. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు 25,000 నగదు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి, ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం, ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైట్, డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష. కొంచెం ఆరోగ్యం ఇట్లట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి.
అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు, ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు, మా దగ్గర మా సొంతంది ఏదైనా ఉంది అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం.